విజయనగరం జిల్లా నెల్లిమెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఆమె చుట్టూ రాజకీయ ఉచ్చు బిగిస్తుంది. 2024 ఎన్నికల సమయంలో తన సొంత సంస్థ కంపెనీ అయినటువంటి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఆ కంపెనీ ద్వారా భారీగా నిధులు మళ్లింపు జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిపోయాయి. ఎమ్మెల్యే గారు తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగుల ఖాతాలోకి శాలరీతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ డిపాజిట్ చేసేదంట. ఇప్పుడు ఆ సంస్థలో పనిచేసి మానేసినటువంటి ఒక మాజీ ఉద్యోగి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చేసింది. శాలరీ రౌండ్ ట్రిప్పింగ్ ఎలా ఉంటుందో చూడండి. 2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు మంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ఇది. సుమారు 300 మంది ఉద్యోగుల ఖాతాలోకి జీతం కంటే అదనంగా 1 నుంచి 2 లక్షల రూపాయలు జమ చేశారంట. ఉద్యోగుల ఖాతాలో వేసినటువంటి ఆ ఎక్స్ట్రా మొత్తాన్ని ఎన్నికల సమయంలో లోకం మాధవి తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి నగదు రూపంలో ఇవ్వాలని వేసి హుకుం జారీ చేసిందంట. వాళ్ళు వచ్చి ఆ ఎక్స్ట్రా అమౌంట్ 1 లక్ష 2 లక్షలు వేశారు కదా, ఆ డబ్బులన్నింటిని కూడా తీసుకున్నారంట. తీసుకున్న డబ్బుని ఎన్నికల ఖర్చులకు అక్రమంగా మళ్లించారు అని వేసి ఆ ఫిర్యాదుదారుడు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాడు. అధికారికంగా ఎన్నికల కమిషన్కి చూపినటువంటి ఖర్చులకు వాస్తవంగా జరిగినటువంటి ఖర్చులకు పొంతన లేదు. ఈ అక్రమ మార్గం ద్వారా ఎన్నికల నిబంధనల తొంగలో తొక్కింది మేడం గారు లోకం మాధవి గారు అని చెప్పేసి ఆ ఎక్స్ ఎంప్లాయీ కంప్లైంట్ చేశాడు. సో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆరోపణ. ఈ ఆరోపణల మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని చెప్పేసి విజయనగరం జిల్లా కలెక్టర్ని ఆదేశించింది. సో ఈ విచారణలో నిధుల మళ్లింపు నిజమని తేలితే ఎమ్మెల్యే పదవికి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో మనీ లాండరింగ్ ఆరోపణల మీద ఎలక్షన్ కమిషన్ విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. లేకపోతే అధికారంలో ఉండాలి కాబట్టి ఇంకంతా వాళ్ళదే కదా, వ్యవస్థలన్నీ కూడా కలెక్టర్లు అయినా మిగతా అంతా కూడా వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే మ్యానిపులేషన్ చేసి కేసుని క్లోజ్ చేసేస్తారా అన్నది కూడా చూడాలి. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఆమె 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు తీసుకువస్తాను, నెల్లిమెర్ల యువతకు ఉపాధి కల్పిస్తాను అని చెప్పేసి భారీ వాగ్దానాలు చేసినటువంటి లోకం మాధవి గారు ఇప్పుడు కనీస సమస్యలను కూడా, ఒక డ్రైనేజీ సమస్య, ఒక వాటర్ సమస్యను కూడా పరిష్కరించలేకపోతున్నారనే విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. సో నియోజకవర్గంలో కనీసం డ్రైనేజ్ వ్యవస్థనైనా సరే బాగు చేయండి మేడం గారు అని చెప్పేసి స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ ఆమెకు ఏమీ పట్టనట్టు సైలెంట్గా ఉండిపోతుంది. అదేవిధంగా గతంలో నిర్వహించినటువంటి భోగాపురం మండల సమావేశంలో ఎమ్మెల్యే సొంత ఇంటి పన్ను బకాయిల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్గా మారింది. సుమారు ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయల ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని చెప్పేసి స్థానిక సర్పంచ్ నూకరాజు గారు సభలో వెల్లడించాడు. పంచాయతీ అభివృద్ధి కోసం ఆ పన్ను కట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన సర్పంచ్ మీదే ఎమ్మెల్యే గారు నోరు పారేసుకోవడం ఆనాడు ఏ విధంగా వివాదానికి దారితీసిందో మీకు అందరూ కూడా తెలిసిందే. సో సొంత ఇంటి పన్ను కట్టడానికి వెనుకాడుతున్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని ఎలా గాడిలో పెడతారనేసి స్థానికులు, ప్రతిపక్షాలు అందరూ కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. సో ఆమె ఏదైతే మనీ లాండరింగ్కి పాల్పడిందో అది కానీ నిజమనేసి తేలితే మాత్రం ఆమె పోస్టింగ్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టుగా తెలుస్తుంది.